సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఏంటి 'కేజీఎఫ్' డైలాగ్ లాగా వయలెన్స్‌తో సైలెన్స్ అనుకుంటూ వచ్చాననుకుంటున్నారా? మనం ఎప్పుడు మన లోపల కాకుండా మన చుట్టూ ఉన్న వాటినే చూస్తూ ఉంటాం. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాం. బట్ మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ మనలోనే ఉన్నాయని తెలిస్తే ఏం చేస్తాం? సింపుల్. వాటిని తెలుసుకోవడానికి జస్ట్ కొంత సమయం క్వైట్‌గా ఉంటే సరిపోతుంది. ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్‌లో మొబైల్, ఇంటర్నెట్, బిజీ వర్క్ స్టైల్ వీటన్నిటి మధ్య మనం కాసేపు సైలెంట్‌గా ఉండి, మనతో మనం గడుపుకునే ఆ గొప్ప క్షణాల గురించే మర్చిపోతున్నాం. ఈరోజు వీడియోలో సైలెన్స్ లేదా సాలిట్యూడ్ అదేనండి ఒంటరితనంగా గడిపే సమయం గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. ఇది మీ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. నిజంగానే ఈ వరల్డ్‌లో టాకింగ్ అనేది ఎక్కువైపోయింది. సైలెన్స్ అనేది చాలా రేర్ అయిపోయింది. బట్ నిజమైన ఇన్నర్ పీస్‌కి, సెల్ఫ్ గ్రోత్‌కి ఈ సైలెన్స్ వల్ల వచ్చే క్లారిటీ అంతా ఇంతా కాదు. అయితే మనం ఇప్పుడు కాన్స్టెంట్‌గా ఏదో ఒక నాయిస్ లైక్ సోషల్ మీడియా, కన్వర్జేషన్స్, నోటిఫికేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మన లైఫ్ కోసం పరిగెత్తే పరుగులు, ఆలోచనలతోనే నిండిపోయి ఉన్నాం. దీనివల్ల మన ఇన్నర్ వాయిస్ ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం. ఫలితంగా స్ట్రెస్, యాంగ్జైటీ, ఫైనల్లీ బర్న్‌ఔట్ అయిపోతున్నాం. ఈ రోజుల్లో సైలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలామంది అన్‌న్యాచురల్ థింగ్‌గానే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్‌ట్రోవర్ట్స్‌ని చూడండి. ఇంట్రోవర్ట్స్‌ని ఏంటి వీడెప్పుడు ఇలా ఒంటరిగా ఉంటాడు, ఏం నేర్చుకోడా, ఎవరితో మాట్లాడడా, ఏమి చెయ్యడా అని ఒక నెగెటివ్ వేలో ఏమీ రాదు అనే పద్ధతిలో చూస్తారు. అదే ఎక్స్‌ట్రోవర్ట్ ఆహా! బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరితోనైనా ధీటుగా మాట్లాడగలడు. ఎవరినైనా ఎదిరించగలడు. ఏ విషయాన్నన్నా అనర్గళంగా మాట్లాడగలడు. ఇలా గొప్పగా చూస్తూ ఉంటారు. మీ అభిప్రాయం కూడా ఇదే అయితే మీరు పొరపాటు పడుతున్నట్టే. బుద్ధుడు సైలెన్స్‌లోనే దైవశక్తిని చూశాడు. ఆ సైలెన్స్‌తోనే దైవత్వాన్ని పొందాడు. ఇంతకన్నా సైలెన్స్ గురించి ఇంకే గొప్ప ఉదాహరణలు చెప్తాం? చరిత్రలో సైలెన్స్‌తో విజయాలు సాధించారు అని చెప్పడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు అసలు సైలెన్స్‌గా ఉండడానికి, మీరేంటో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించటం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా కంప్లీట్ సైలెన్స్‌తో కొన్ని నిమిషాలైనా కూర్చోవడానికి ట్రై చేశారా? నిజానికి ఈ సైలెన్స్ లేదా సాలిట్యూడ్ అనేది మనల్ని మనం నిజాయితీగా ఫేస్ చేయడానికి ఒక ఫోర్సింగ్ పవర్‌లా పనిచేస్తది. ఎప్పుడైతే సైలెంట్‌గా ఉంటామో అప్పుడే మన ఎమోషన్స్, థాట్స్, వరీస్ అన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. ఇలాంటి డీపర్ ఫీలింగ్స్ అన్నిటిని ఫేస్ చేయలేక వాటిని తప్పించుకోవడానికి చాలామంది వాళ్ళ లైఫ్‌ని ఆల్మోస్ట్ ఏదో ఒక డిస్ట్రాక్షన్‌తో నింపేసి గడపడానికి ట్రై చేస్తారు. నార్మల్లీ మనం ప్రొడక్టివిటీ అండ్ బిజీనెస్ అనేవి సక్సెస్‌కి నిర్వచనాలుగా అనుకుంటూ ఉంటాం. మనం ఏమీ చేయకపోతే ఎక్కడో వెనకపడిపోతూ ఉన్నాం అనుకుంటాం. బట్ సైలెన్స్ నుండి తప్పించుకోకుండా దానిలోకి పూర్తిగా వెళ్ళిపోగలిగితే మీరేంటో మీకు అర్థమవుతుంది. మీరేంటో మీకు వచ్చే ఆ క్లారిటీ నుంచి ఒక గ్రేట్ స్ట్రెంగ్త్ వస్తుంది. దాని నుంచి గ్రేట్ సక్సెస్ వస్తుంది. సైన్స్ అండ్ ఫిలాసఫీ ప్రకారం ఒంటరితనంతో సైలెన్స్ అండ్ నిశ్చలంగా ఉండడం వల్ల బోలెడు ఇన్‌క్రెడిబుల్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్‌ది మైండ్ చాలా క్లారిటీ అండ్ ఫోకస్‌గా ఉంటుంది. నాయిస్ నుండి మనం పక్కకు వెళ్ళే కొద్దీ మన థాట్స్ మరింత క్లియర్‌గా ఉంటాయి. మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాం. ఓవర్ స్ట్రెస్, ఓవర్ వెల్‌బీయింగ్ కండిషన్స్‌ని లైఫ్‌లో తగ్గించగలుగుతాం. ఈవెన్ 10 మినిట్స్ సైలెన్స్‌గా ఉన్నా దానివల్ల మీ బ్రెయిన్‌ని ఫ్రెష్ రోజెట్‌గా చేసుకోవచ్చు. అండ్ మీ ఫోకస్ లెవెల్స్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనికోసం మల్టీ టాస్క్‌ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. మల్టీ టాస్కింగ్ అనేది మైండ్‌ని రకరకాలుగా డీవియేట్ చేసి ఫోకస్‌ని తగ్గిస్తుంది. దాని బదులు ఒకే ఒక పని మీద అటెన్షన్ పే చేసి ఫోకస్‌గా పనిచేస్తే ఆ పని పర్ఫెక్ట్‌గా పూర్తి చేయగలుగుతారు. యావరేజ్ అటెన్షన్ స్పాన్ 8 సెకండ్స్‌కి పడిపోయిందట ఆల్రెడీ. ఇలా ఒకే టాస్క్ మీద అటెన్షన్‌గా పని చేయడానికి పొమోడోరో టెక్నిక్ చాలా పనిచేస్తుంది. అంటే 25 మినిట్స్ వర్క్ చేయడం, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. ఇలా 4 టైమ్స్ చేశాక 15-20 మినిట్స్ లాంగ్ బ్రేక్ తీసుకోవడం. ఈ టెక్నిక్ చాలా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక రెండోది మీలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది. మంచి మంచి ఐడియాస్ అన్నీ ఒంటరితనంలోనే పుట్టుకొస్తాయి. గ్రేట్ సైంటిస్ట్ లైక్ ఐన్‌స్టీన్, డావిన్సీ అండ్ వర్జీనియా వూల్ఫ్ అందరూ వారి సైలెన్స్‌లోనే వాళ్ళ క్రియేటివిటీని పదునుపెట్టిన వాళ్ళే. We have 2 ears and 1 mouth so that we can listen twice as much as we speak. ఎపిక్టేటస్ చెప్పారు. గెలిచినా ఓడినా జీవితంలో ఏమైనా సరే ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలి అని తెలిసిన వాడే నిజమైన నాయకుడు. డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్‌ని డీల్ చేయాల్సి వస్తది. ఎంతో మందితో పోరాడాల్సి వస్తుంది.
వరీ, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి వాటిని పెంచుకుంటూ పోతూ వాటిని డీల్ చేసే విధానం కన్నా సైలెంట్‌గా ఉండి క్లారిటీ పెంచుకొని ధీటుగా ఎదిరించడం అనేది సరైన పద్ధతి. ఇక నెక్స్ట్‌ది ఎమోషనల్లీ మీ మైండ్‌ని హీల్ చేసుకోగలుగుతారు ఈ సైలెన్స్‌తో. సైలెన్స్ ఎప్పుడు ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా డీలింగ్ అండ్ ప్రాసెసింగ్ చేయడంలో సరిపడా స్పేస్‌ని క్రియేట్ చేస్తది. అండ్ దానివల్ల ఆటోమేటిక్‌గా డీపర్ హీలింగ్ అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా అనుభవంలోకొస్తది. ఎక్స్‌టర్నల్ డిస్ట్రాక్షన్స్ అన్నింటిని రిమూవ్ చేసి జస్ట్ మీ ఫీలింగ్స్‌ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ కాసేపు కూర్చున్నప్పుడే ఆ ఫీలింగ్స్‌ని నిజంగా అర్థం చేసుకోవడం జరుగుతది. ఇంకా నెక్స్ట్ వన్, సైలెన్స్ వల్ల మన లైఫ్‌లో అన్నింటికన్నా ముఖ్యమైన రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయి. సైలెంట్‌గా ఉండేవాళ్ళని చూసి, అమ్మో! అస్సలు నమ్మకూడదు వీళ్ళని అని అంటూ ఉంటారు. బట్ గమనిస్తే బయటకి దీనికి రివర్స్‌గానే జరుగుతుంది. బాగా మాట్లాడేవాడు చాలా బాగా ఉంటాడని ఏం నమ్మాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా ఉన్నాడు కదా! వీడు కిల్లర్ అని అనుకోవాల్సిన అవసరమూ లేదు. ఇలా మౌనంగా ఉండేవాళ్ళు ఎదుటివారు చెప్పేది బాగా వినగలుగుతారు. వాళ్ళలో ఉండే ఆ మౌనంతో వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. మంచిగా ఎదుటివారి గురించి వినడమే కాకుండా మాట్లాడేటప్పుడు అంత మీనింగ్‌ఫుల్‌గా మాట్లాడగలుగుతారు కూడా. ఎదుటివారిని మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. అనవసరమైన మాటలతోనే కాకుండా మనుషులతో మానసికంగా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. జనాల్లో ట్రస్ట్ బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇలా ఉండడం అనేది బెటర్ రిలేషన్‌షిప్స్ కోసమే కాదు, వాళ్ళ గ్రోత్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రపోజల్స్ కానీ, టాక్టిక్స్ కానీ, థాట్స్ కానీ ఏమీ బయటకు చెప్పకుండా, వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కరెక్ట్‌గా ఒక వేలో వెళ్ళి, ఏం చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి నిరూపించగలుగుతారు. ఇక సైలెన్స్‌తో ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? ఎదుటివారి ఇంటెన్షన్స్‌ని ఈజీగా రివీల్ చేయగలుగుతారు. వీళ్ళు అడిగే ముందే వాళ్ళకి వాళ్ళే వాళ్ళ ఇంటెన్షన్స్‌ని, వాళ్ళ మనసులో ఉన్న విషయాలని వీళ్ళకి చెప్పేలాగా చేసుకోగలుగుతారు. సో, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ సైలెన్స్‌ని మన లైఫ్‌లో ఎలా ఇన్‌కార్పొరేట్ చేసుకోవాలి? సో, దీనికోసం కొన్ని సింపుల్ అండ్ పవర్‌ఫుల్ వేస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, క్వైట్ మార్నింగ్ రొటీన్. మీ డేని ఎటువంటి నాయిస్ లేకుండా స్టార్ట్ చేయండి. నో ఫోన్, నో టాకింగ్. జస్ట్ సిట్ ఇన్ స్టిల్‌నెస్ ఫర్ 5-10 మినిట్స్. ఇది మీ రెస్ట్ ఆఫ్ ద డేని ఎంత పీస్‌ఫుల్ ఎఫెక్ట్‌గా చేస్తుందో మీరే చూస్తారు. ఇక నెక్స్ట్, కాసేపు సైలెంట్‌గా వాక్ చేయండి. మీ హెడ్‌ఫోన్స్ ఇంటి దగ్గర వదిలేయండి. నేచర్‌లో లేదా మీ చుట్టుపక్కల ప్రాంతంలో కంప్లీట్ సైలెన్స్‌తో కాసేపు వాకింగ్ చేయండి. ఆ టైంలో మీ సరౌండింగ్స్‌ని, మీ బ్రీతింగ్, అలాగే మీ ఆలోచనలు వీటి మీదే మీ అటెన్షన్ అంతా ఉంచాలి. ఇక నెక్స్ట్ వన్, సైలెంట్‌గా కూర్చొని మీ మైండ్‌లో ఉన్న థాట్స్ అన్నీ రాసుకోండి. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకుంటూ, ఇలా మీ థాట్స్ అన్నీ రాసుకోవడం వల్ల మీలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ స్ట్రెస్, నెగెటివ్ ఎమోషన్స్, అలాగే నెగెటివ్ సెల్ఫ్ టాక్ వీటన్నిటి నుంచి రిలీఫ్‌గా అవుతారు. ఇక నెక్స్ట్, ది పాజ్ అండ్ రిఫ్లెక్ట్ మెథడ్. ఏదైనా కన్వర్జేషన్‌లో మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకొని మాట్లాడటం నేర్చుకోండి. సైలెన్స్ హెల్ప్స్ అస్ రెస్పాండ్ విత్ ఇంటెన్షన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇంపల్స్. ఇలా చేయడం వల్ల మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాము. అలా మాట్లాడే మాటలు వాల్యుబుల్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే మైండ్‌ఫుల్ ఈటింగ్. డేలో ఒక్క మీలైనా సరే ఎటువంటి మాటలు లేకుండా, టీవీ చూడకుండా, ఎటువంటి స్క్రోలింగ్ లేకుండా ట్రై చేయండి. జస్ట్ బీ ప్రెజెంట్ విత్ యువర్ ఫుడ్. ఇది మైండ్‌ఫుల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయడానికి చాలా సింపుల్ బట్ పవర్‌ఫుల్ వే అని చెప్పొచ్చు. సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీనెస్, ఇట్స్ వేర్ వి ఫైండ్ అవర్‌సెల్వ్స్. ఎప్పుడైతే ఇలా నిశ్చలంగా ఉండడానికి కొంత స్పేస్ క్రియేట్ చేసుకొని టైం స్పెండ్ చేస్తామో, న్యూ ఐడియాస్, డీపర్ కనెక్షన్స్ అండ్ అలాగే చాలా ప్రశాంతమైన ఫీల్‌ని అనుభవించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. ఈ రోజే స్టార్ట్ చేయండి. సిట్ ఇన్ సైలెన్స్ ఫర్ జస్ట్ 5 మినిట్స్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. మీ మైండ్‌కి ప్రశాంతతనిస్తే మీ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మీ మైండ్‌కి బాధలు, కష్టాలు, అనవసరమైన ఆలోచనలిస్తే మీ ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. మరి మీ మైండ్‌కి ఏమిస్తున్నారు? వీడియో ఇంతవరకు విన్నారు అంటే సైలెన్స్ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నా. సో, డెఫినెట్‌గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ హ్యాపీ లైఫ్ కోసం ఉపయోగపడే మరో 2 వీడియోస్ లాస్ట్‌లో పెడతాను. అవి కూడా ఒకసారి చూడండి. తప్పకుండా యూజ్‌ఫుల్ అవుతాయి. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైఫ్ అద్భుతః.